నమస్తే. అంతు చిక్కని అద్భుతాలకు నిలయం శ్రీరంగం టెంపుల్ మిస్టరీ. ఇక్కడ స్వామివారి పాదరక్షలు వాటంతటవే అరిగిపోతాయా? దక్షిణ భారతదేశంలోని అత్యంత పురాతనమైన అతి పెద్దదైన పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాంగణాలతో అలరారుతున్న ఈ క్షేత్రం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, అంతు చిక్కని అద్భుతాలకు కూడా నెలవు. స్వామివారి పాదరక్షలు వాటంతట అవే అరిగిపోవడం నుండి 1000 ఏళ్ల నాటి వరి కంకులు నేటికి పెరుగుతూ ఉండడం వరకు శ్రీరంగంలో దాగి ఉన్న విస్తుగొలిపే రహస్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అరిగిపోయే పాదరక్షల రహస్యం. శ్రీరంగంలో రంగనాథ స్వామికి సమర్పించే పాదరక్షల విషయంలో ఒక వింతైన నమ్మకం ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పాదరక్షలను మారుస్తూ ఉంటారు. ఆ సమయంలో పాత చెప్పులు అరిగిపోయి ఉండడం గమనార్హం. స్వామివారు రాత్రి వేళల్లో ఆ పాదరక్షలు ధరించి ఆలయ ప్రాంగణంలో సంచరిస్తారు అని భక్తులు బలంగా నమ్ముతారు. 1000 ఏళ్ల నాటి వరి కంకులు. ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధిలో 1000 సంవత్సరాల క్రితం నాటి వరి కంకులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ వరి కంకులు నేటికి పెరుగుతున్నట్లు చెబుతారు. ఇది ప్రకృతికి అందని ఒక దైవిక అద్భుతంగా పరిగణించబడుతుంది. ఆసియాలోనే ఎత్తైన రాజగోపురం. శ్రీరంగం ఆలయ రాజగోపురం సుమారు 236 అడుగుల ఎత్తుంటుంది. ఇది ఆసియాలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 156 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఫంక్షనింగ్ హిందూ దేవాలయం. రామానుజాచార్యుల భౌతిక కాయం. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీ రామాంజనాచార్యులు 120 ఏళ్ల వయసులో పరమపదించిన తరువాత వారి భౌతిక కాయానికి దహన సంస్కారాలు చేయలేదు. ఆయన శరీరాన్ని అలాగే భద్రపరిచారు. నేటికి ఆయన శరీరం సహజ సిద్ధంగా నిలిచి ఉండడం విశేషం. ధన్వంతరి నైవేద్యం సుక్కు వెన్ని. ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి ఇక్కడ ప్రత్యేక ఆలయం ఉంది. ప్రతి సాయంత్రం రంగనాథునికి సుక్కు వెన్ని అంటే ఒక రకమైన ఔషధ పానీయం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి జీర్ణం కావడానికి ధన్వంతరి స్వయంగా దీనిని ఇస్తారు అని నమ్మకం. చారిత్రక మరియు పౌరాణిక విశిష్టత. శ్రీరాముని ఆరాధ్య దైవం. ఈ విగ్రహాన్ని శ్రీరాముడు పూజించాడు అని, రావణ సంహారం తర్వాత విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. 7 ప్రాంగణాలు. ఈ ఆలయానికి ఉన్న 7 ప్రాంగణాలు విశ్వ నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తాయి. రాతి పంజా చెట్టు. రంగవిలాస్ మండపంలోని రాతి పంజా చెట్టును పూజించి పైకి చూస్తే అది కదులుతున్నట్లు కనిపించడం మరో విశేషం. ఏడాదికి 250 ఉత్సవాలతో నిరంతరం కళకళలాడే శ్రీరంగం ఆలయం కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు, మానవ మేధస్సుకు అందని ఎన్నో అద్భుతాల సమాహారం. రంగనాథుని దర్శనం సర్వ పాప హరణము అని భక్తుల విశ్వాసం.